చెల్లిపై ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. సరస్వతి పవర్ షేర్ల బదిలీలో తన తల్లి వైఎస్ విజయలక్ష్మి, చెల్లి వైఎస్ షర్మిల మోసం చేశారని జగన్ ఆరోపించారు. షేర్లు బదిలీ చేసుకోవడం కోసం తప్పుడు తేదీలతో దొంగ పత్రాలు సృష్టించారని, తమకు తెలియకుండానే తమ పేరిట ఉన్న 51% వాటాను బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీని రద్దు చేసి తమ వాటా తమకే ఉండేలా ఆదేశాలివ్వాలని కోరుతూ జగన్, భారతి, వారి కంపెనీ క్లాసిక్ రియాలిటీ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో గతంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పురితో కూడిన బెంచ్ విచారించింది. జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీ తరపున సీనియర్ న్యాయవాది, వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. తమ మధ్య సంబంధాలు బాగున్నప్పుడు ప్రేమ, అభిమానంతో సరస్వతి పవర్లో షేర్లు బహుమతిగా ఇచ్చేందుకు ఎంఓయూ జరిగిందని కోర్టుకు తెలిపారు. సదరు ఎంఓయూ షరతులతో కూడిన ఒక ఒప్పందం. అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈడీ ఆస్తులను అటాచ్ చేసిందని జగన్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సదరు అటాచ్మెంట్లపై హైకోర్టు స్టేటస్ కో విధించిందని చెప్పారు. ఆ ఆస్తులన్నీ విడుదలైన తర్వాత షేర్లు గిఫ్ట్గా ఇస్తానని ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమేనని, ఒప్పందంపై సంతకం పెట్టలేదని తాను వాదించడం లేదన్నారు. సంతకం పెట్టానని, కానీ ఒప్పందంలోని షరతులకు విరుద్ధంగా తల్లి, చెల్లి వ్యవహరించారని జగన్ తరపు న్యాయవాది వాదించారు.